పంజాబ్ ఫార్మసీ పరీక్షల వివాదం రాజకీయ వేడిని రాజేసింది. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ భద్రతను ఏర్పాటు చేయగా బీజేపీ ఆందోళనకు దిగింది. మాజీ ఆప్ నేత, ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ నేతృత్వంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బిన్సా రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నియామకాలు, ఇతర పోటీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ రాజకీయ పోరు మరింత ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు జంతర్ మంతర్లో సీజేపీ చేసినటువంటి ధర్నా ఒకవైపు హోరెత్తినటువంటి ఢిల్లీ చాలా కీలకంగా మరికొద్దిసేపటి నుంచి కూడా ఇటు బీజేపీ శ్రేణులు పంజాబ్లో ఏదైతే పేపర్ లీక్ జరిగింది, దాదాపు ఇప్పటి వరకు కూడా 4 సార్లు పేపర్ లీక్ జరిగింది అంటూ కూడా ఇటు నిరసనలు తెలుపుతున్నటువంటిది. ప్రస్తుతము మనము ఏదైతే ఇటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉన్నాము. ప్రస్తుతము ఇక్కడ కనిపించేటటువంటి దృశ్యాలు ఉదయం నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు నిరసనలు తెలుపుతున్నటువంటి బీజేపీ శ్రేణులు ఉదయం నుంచి కూడా దాదాపు ఇటు జంతర్ మంతర్ నుంచి దాదాపు ఇటు పార్లమెంటు రూట్ అంతా కూడా రద్దీతో నిండినటువంటిది. ప్రస్తుతం మనము కేజ్రీవాల్ నివాసం ముట్టడి దృశ్యాలను చూస్తున్నాము. ముందస్తుగానే సమాచారం అందడంతో పోలీసులు కూడా భారీ భద్రతను కూడా ఇటు కేజ్రీవాల్ నివాసానికి చుట్టూరా కూడా బారికేడ్లను కూడా ఇటు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు 100 మంది బీజేపీ శ్రేణులు ఇంటి ముట్టడికి నిరసనలు చేస్తూ ఇక్కడ దాదాపు కీలకంగా కూడా పంజాబ్ సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దాదాపు ఇప్పటి వరకు కూడా 6 సార్లు కూడా పేపర్ లీక్ అయినటువంటిది. దీనిపై ఎలాంటిది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దీనిపై స్పందించట్లేదు అంటూ కూడా ఒకవైపు ఇటు విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలి అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ నిరసనలు చేస్తున్నటువంటిది. దాదాపు దీనిపై స్పందించేంత వరకు కూడా ఖచ్చితంగా నిరసనలు తెలియజేస్తామంటూ మరొక వైపు ఈ నిరసనలు కూడా దాదాపు పంజాబ్లో కూడా చేస్తామంటూ కూడా బీజేపీ ఒకవైపు చెప్తున్నటువంటిది కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ పంజాబ్కి సంబంధించినటువంటిది విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ పై అటు పార్లమెంట్ వెలుపల కూడా తీవ్రంగా కూడా నిరసనలు చేసినటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎంపీలు దాదాపు స్వాతి మాల్వియా దీనికి నాయకత్వం వహించారు. పార్లమెంట్ ఏదైతే ఉదయం 11 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒకవైపు నిరసనలతోటి అటు పంజాబ్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా అటు పార్లమెంట్ వెలుపల కూడా నిరసనలు. ప్రస్తుతము దాదాపు ఇంటి ముట్టడికి సంబంధించినటువంటిది కూడా అక్కడ మనకు కనిపించేటటువంటిది రాహుల్ ఫోకస్ కనిపించేటటువంటి దృశ్యాలు ఏదైతే ఉందో అక్కడ దాదాపు మనకు బారికేడ్లను పోలీస్ భద్రత మధ్య కూడా కేజ్రీవాల్ నివాసం అంతా చుట్టూరా కూడా ప్రస్తుతం ఉండేటటువంటిది. ప్రస్తుతం అక్కడ ఇంటి ముట్టడి కొరకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ చేసేటటువంటి నిరసనలు ఇటు కేజ్రీవాల్కి తెలియాలి, ఖచ్చితంగా పంజాబ్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నిరసనలు. దాదాపు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నిరసనలు తెలుపుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలు. రైట్, థ్యాంక్ యూ కళ.